ఒళ్లంతా పసిడి ఛాయలో మెరిసిపోతున్నా కొంతమందికి మెడ చుట్టూ కొట్టొచ్చినట్టుగా నలుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. నగలు, ఆభరణాలు ధరించడం వల్ల అలా అవుతుందని చాలా మంది మెడపై నలుపును పెద్దగా పట్టించుకోరు. నిజానికి నగలు, ఆభరణాలు ధరించడానికి మెడ చుట్టూ నలుపు రావటానికి సంబంధం లేదు. మెడ చుట్టూ నలుపు రావటానికి కొన్ని రకాల జబ్బులు కారణంగా ఉంటాయి. మెడ చుట్టూ నలుపు రావటాన్ని ప్రత్యేకించి షుగర్ జబ్బుకు సంకేతంగా భావించాలని చెబుతారు డాక్టర్లు. మెడ చుట్టూ నలుపు రంగు రావటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేని ఛాయ అంతా ఒక రంగులో మెరిసిపోతుంటే దానికి భిన్నంగా మోచేతులు, మోచిప్పల దగ్గర చర్మం కాస్త ముదురు రంగులో కనిపించటం మనందరిలోనూ చాలా సాధారణమైన విషయమే. ఇందులో ఆందోళన పడాల్సిందేమీ లేదు. చర్మంపై ముడతలు ఎక్కువగా పడే ప్రాంతాల్లోనూ మేని ఛాయ కాస్త ముదురుగా కనిపించటమూ మామూలే. అయితే ఎలాంటి ముడతలు లేని భాగంలో, అది కూడా వంపు తిరిగిన శంఖంలా అందంగా కనిపించే మెడ భాగంలో మేని ఛాయ నలుపు రంగులోకి మారి కనిపిస్తుంటే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మెడ దగ్గర నలుపు రంగుకు మనలో చాలామంది నగల్ని, ఆభరణాల్ని సాకుగా చెబుతూ ఉంటారు. నిజానికి నగలు పెట్టుకోవటానికి, మెడ దగ్గర నలుపు రంగు రావటానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదని, అదొక చర్మ సమస్య అని, దాని పేరు ఎకాంథోసిస్ నిగ్రిగాన్స్ అని చెబుతారు డాక్టర్లు. ఎకాంథోస్ నైగ్రిగన్స్ అంటే ఆ స్కిన్ బాగా దలసరెక్కి నల్లబడిపోతుంది అనమాట. దాన్ని ఎకాంథోస్ నైగ్రిగన్స్ అంటాం. దిస్ ఈజ్ ఏ ఫోర్ రన్నర్ అంటే ఇది ముందు వస్తుంది అనమాట. డయాబెటీస్కి ముందు వస్తుంది, థైరాయిడ్కి ముందు వస్తుంది, ఎనీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటి అన్నిటికీ ముందు ఈ ఎకాంథోస్ నైగ్రిగన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వంశపారంపర్యంగా కూడా వస్తాయి. హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మధ్యన ఒబేస్ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నారు, చాలా లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎకాంథోస్ నైగ్రిగన్స్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి సెల్స్కి సరిపడంత ఇన్సులిన్ వచ్చినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తాయి సెల్స్. అంటే ఎనర్జీ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేకపోతాయి అన్నమాట. అవి ఇన్సులిన్కి రెసిస్ట్ అవుతాయి. ఇన్సులిన్ ఎందుకు ఉంటుంది? ఇన్సులిన్ అనే హార్మోన్ చక్కగా సెల్ని పనిచేయడానికి పనికొచ్చేదనమాట. అలా పనిచేయకుండా అవి రెసిస్టెంట్ అయిపోయి అవి దే గ్రోత్ బాగా తిక్కుగా అయిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఇండికేటర్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఎకాంథోసిస్ నిగ్రిగాన్స్ ఒక రకమైన చర్మ సమస్య. ముడతలు, పల్లాల్లో చర్మం ముదురు రంగులోకి మారి వెల్వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారటమే కాకుండా చెడు వాసన కూడా వేస్తూ ఉంటుంది. సాధారణంగా మెడభాగంతో పాటు చంకలు, గజ్జల్లో చర్మం నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడినప్పుడు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు, హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు, సంతాన నిరోధక మాత్రలు, స్టిరాయిడ్ మందులు వాడుతున్నప్పుడు ఇలా మెడపై నలుపు రంగు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడ భాగంలో నలుపుతో పాటు చిన్న చిన్న పులిపిరికాయలు కూడా పుట్టుకొస్తున్నప్పుడు దాన్ని షుగర్ జబ్బు తాలూకు ముందస్తు సంకేతంగా భావించవచ్చు. ఒక్కోసారి మెడపై నలుపు అనేది కాలేయం, అండాశయాలు, పెద్ద పేగుల్లో క్యాన్సర్లకు కూడా హెచ్చరికగా భావించవచ్చని చెబుతారు డాక్టర్లు. డర్మటాలజిస్ట్ దగ్గరికి పేషెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తే, ఎకాంథోస్ నైగ్రిగన్స్ అనే ప్రాబ్లంతో వస్తే వెంటనే మేము కొన్ని రక్త పరీక్షలు అలాంటివన్నీ డెఫినెట్గా అడుగుతాం అనమాట. బ్లడ్ టెస్ట్లు, థైరాయిడ్ అని కానీ, డయాబెటీస్ కోసం అని కానీ, ఇన్సులిన్ ఎంత లెవెల్స్ ఉన్నాయి వీళ్ళకి, హోమా ఐఆర్ అని ఇలాంటి రకరకాల టెస్టులన్నీ మనం చేస్తామండి. ఇది ఒకటే కాకుండా ఎనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్యకాలంలో చూసేది మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇది ఒక్కటి కాదు, 3-4 జబ్బులు కలిసి ఉండేదన్నమాట. ఒకటి ఏంటంటే ఒబేసిటీ, రెండోదేమో హైపర్ టెన్షన్, మూడోది డయాబెటీస్, నాలుగోది కార్డియాక్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ చిన్న ఎకాంథోస్ నైగ్రిగన్స్ అని మాకు వస్తారు, కానీ దీంతో పాటు ఇవన్నీ కూడా కలిసి ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మెడభాగంలో చర్మంపై నలుపు రావటం అనేది కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కనిపిస్తూ ఉంటుంది.
చర్మంపై రంగు మారే ప్రక్రియ ఒక్కసారిగా కాకుండా మెల్లమెల్లగా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మెడపై నలుపు రంగు గాఢత క్రమంగా పెరుగుతున్నప్పుడు, చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నప్పుడు, దురదలు మొదలై చర్మం నుంచి చెడు వాసన వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. కుటుంబ చరిత్ర, క్యాన్సర్ల ఆనవాళ్లను పరిశీలించటం, థైరాయిడ్తో పాటు ఇతర హార్మోన్ పరీక్షలు చేయించటం ద్వారా మెడపై నలుపు రంగుకు మూల కారణాన్ని తెలుసుకోవచ్చు. ఒకసారి కారణం తెలిస్తే ఆపై మెడ భాగంలో నలుపు రంగును తొలగించటం సులువవుతుంది. సో ట్రీట్మెంట్ అనేది దళసరిగా ఉన్న చర్మాన్ని మనము ఏదర్ కెమికల్ పీల్స్ లేకపోతే లేజర్స్తో కానీ దీన్ని రిమూవ్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. మాకు ఫుడ్ హ్యాబిట్స్ ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్, బర్గర్స్, ఇవన్నీ బయట పిజ్జాస్ ఇవన్నీ తింటాము. హై ఫ్యాట్ ప్రొడ్యూసింగ్, హై ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తింటాం. తర్వాత జిమ్స్లో వాటిలో వే ప్రోటీన్ తీసుకుని మజిల్ బిల్డప్ చేసుకోవడానికి ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేయటం జరుగుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని అదొకటే కాకుండా సరైన క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గర చూపించుకోవటం, సరైన ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెడపై నలుపును తగ్గించుకోవటానికి మనలో చాలామంది తమకు తెలిసిన వైద్యాలు ప్రయత్నిస్తూ ఉంటారు. రకరకాల లోషన్లు, ఆయింట్మెంట్లను పట్టిస్తూ ఉంటారు. చిట్కా వైద్యాలు చేస్తుంటారు. నిజానికి వీటితో శాశ్వత ఫలితాలు కనిపించవు. మెడపై నలుపు రంగు రావటానికి మూల కారణాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స చేసినప్పుడే నలుపు రంగు తగ్గుతుంది. పరీక్షల సాయంతో మెడపై నలుపు రంగు రావటానికి కారణాన్ని గుర్తించిన తరువాత ముందుగా నలుపు గాఢతను తగ్గించటానికి రెస్టోడెర్మ్, టోటల్ డెర్మ్ వంటి ఆయింట్మెంట్స్ను ప్రయత్నిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి కొంతకాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పటికే షుగర్ జబ్బు ఉంటే దాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ మూలంగా మెడపై నలుపు రంగు వస్తుంటే దానికి తగిన వైద్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవటం, పిల్స్, స్టిరాయిడ్ మందుల వాడకంలో డాక్టర్ సలహా తీసుకోవటం, హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మెడపై నలుపు రంగు సమస్యను చాలా వరకు నివారించుకోవచ్చు.